26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. రామాయణ ట్రైలర్ కోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ కు మేకర్స్ ఎందుకిలా సడన్ షాక్ ఇచ్చారు? కామిక్ కాన్ వేదికగా ఉదయం 8 గంటలకి రావాల్సిన ఈ ట్రైలర్ అనూహ్యంగా ఎందుకు వాయిదా పడింది? హాలీవుడ్ సినిమా కారణంగానే ఈ ట్రైలర్ లాంచ్ పోస్ట్ పోన్ అయిందా? రామాయణ ట్రైలర్ రిలీజ్ ఆగిపోవడానికి ఆ హాలీవుడ్ సినిమాకున్న సంబంధం ఏంటి? రణబీర్ కపూర్, సాయి పల్లవి, యష్ కాంబినేషన్ లో వస్తున్న రామాయణ సినిమాపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలున్నాయి. శాంటియాగో కామిక్ కాన్ వేదికగా ట్రైలర్ లాంచ్ ఉంటుందని ఫ్యాన్స్ అంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉన్న సమయంలో చివరి నిమిషంలో మేకర్స్ ఈ ట్రైలర్ లాంచ్ ని వాయిదా వేస్తూ ప్రేక్షకులకు కాస్త నిరాశపరిచారు. ట్రైలర్ రాకపోయినా మేకర్స్ అద్రిపోయే గుడ్ న్యూస్ మాత్రం అందరితోనూ షేర్ చేసుకున్నారు. ప్రముఖ హాలీవుడ్ నిర్మాణ సంస్థ సోనీ పిక్చర్స్ రామాయణ వరల్డ్ వైడ్ డిస్ట్రిబ్యూషన్ రైట్స్ సొంతం చేసుకుంది. దీనివల్ల రామాయణ సినిమా ప్రపంచవ్యాప్తంగా మునుపెన్నడూ లేని విధంగా భారీ స్థాయిలో విడుదల కాబోతోంది. ఇదే విషయాన్ని అధికారికంగా ప్రకటించారు మేకర్స్. సోనీ పిక్చర్స్ డీల్ వల్లే ట్రైలర్ రిలీజ్ వాయిదా పడింది అన్న సరికొత్త ప్రచారం ఇండస్ట్రీలో నడుస్తోంది. జూలై 30న రాబోతున్న స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే సినిమా స్క్రీనింగ్స్ తో పాటు రామాయణ 3D ట్రైలర్ జత చేసే విధంగా సోనీ పిక్చర్స్ ప్లాన్ చేస్తున్నారని, గ్లోబల్ ఆడియన్స్ కి ఒకేసారి రీచ్ అయ్యేలా మేకర్స్ ఈ మాస్టర్ ప్లాన్ చేశారని ప్రచారం జరుగుతోంది. రామాయణ చిత్రాన్ని ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్, మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. యష్ ఇందులో రావణుడిగా నటిస్తూ ఉండడమే కాకుండా నిర్మాతగా కూడా ఉన్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని 2026 దీపావళి పండుగ కానుకగా రామాయణ పార్ట్ 1 ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి.